హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ప్రస్తుతం అనంతపురం నగరంలోని గుడ్డపాట నగర్ 22వ డివిజన్లో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా రంజాన్ తోఫా ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. దాదాపు 26 సంవత్సరాల నుంచి బుడ్డప్ప నగర్లో మరి అక్క జయబునక్క గారు మరి ఈరోజు భారీ ఎత్తున కూడా ఈరోజు రంజాన్ తోఫా అందజేస్తున్నారు. మరి అందులో భాగంగా మరి ఈరోజు కుల మతాలుగా అతీతంగా ఇవ్వడానికి కారణం ఏంటి, మరి అనేక విషయాలు ఆ అక్కతో ఈరోజు అడిగి తెలుసుకుందాము. అక్క చెప్పండి, మరి ఈరోజు రంజాన్ తోఫా అంటే ఒక ముస్లిమ్స్కే ఇవ్వాల, మరి ఈరోజు మీరు చూస్తే ఇక్కడ అందరూ కూడా సోదర భావంతో మీరు అందరూ కలిసిమెలిసి ఒక హిందూ కాకుండా ముస్లిం అందరికీ ఇవ్వాలని ఇస్తా ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, మరి ఇది 26 సంవత్సరాలుగా మీరు ఎందుకు స్టార్ట్ చేశారు ఇదంతా? నేను 26 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి ఉద్దేశము లేదు. మాకంతా బీదోళ్ళము, మేమంతా ఉండేది ఇక్కడే కాబట్టి ఇండియాలో అందరం కలిసి వెలిసి ఉన్నాము. అందరూ కుల మతం అనేది లేదు, మేమంతా కలిసి ఉన్నాము. నా దగ్గర ఎక్కువ హిందువులే వస్తున్నారు, చూస్తున్నారు కదా. ముస్లిమ్స్, హిందువులు ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి చైతన్య సహాయం చేస్తున్నాము. ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకోకుండా చేస్తున్నాము. ఎలాంటి ఉద్దేశాలు మాకు లేవు. ఇది ఎక్కువగా చాలా మంది అంటా ఉన్నారు మీ భర్త జ్ఞాపకార్థం ఇదంతా చేస్తా ఉన్నారు. మరి ఈ కాలనీలో ఏదైనా సమస్యలు కూడా మీరు బాగా ఏదన్నా అడిగి తెలుసుకొని మరి వాళ్ళకి సాయం చేస్తున్నారు అంటే అది నిజమే అండి? ఎటువంటి సాయం ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు? ఏదైనా భర్తలు లేదన్నా, ఎవరైనా చనిపోయినారన్నా ఇంటికాడికి పోతా, ఆరోగ్యం బాగలేకున్నా, ఎవరికైనా ఆరోగ్యము, కాళ్ళు చేతులు సమస్య ఏదైనా వాళ్ళు ఇళ్ళ కాడికి పోయి ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. మరి ఈరోజు టీడీపీలో మీరు పనిచేస్తా ఉన్నారు, టీడీపీ నాయకురాలుగా. మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి ఇక్కడ కార్పొరేటర్ గా ఇంతకు ముందు ఏమన్నా ట్రై చేశారా? మరి ఇప్పుడు ఏమన్నా ముందుకు ట్రై చేసే పరిస్థితి ఉందంట? రాజకీయంగా మీరు ఇది అంతా చేస్తా ఉంటారా? నేను రాజకీయంగా ఏం చేయలేదు. ఒకవేళ మా కష్టాన్ని, మేము చేసే సేవల్ని గుర్తించి నాయకులు మాకు హెల్ప్ చేస్తే ముందుకు పోతా. అవకాశం వచ్చి వదులుకోను, అవకాశం వచ్చి వదులుకునే సీనే లేదు అట్లా. మరి మీ భర్త గారు జ్ఞాపకార్థం ఇది చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా మరి ఇక్కడ హిందువులకి పండుగలు వచ్చినప్పుడు కూడా ఏమన్నా చేస్తా ఉంటారు? చేసినానండి, అదిగాని చేస్తాను. హిందువుల పండుగ అని కాదు, క్రిస్టియన్స్ పండుగ అని కాదు. హిందువులకి ఏమైనా దెబ్బ తగిలిందని నేను పోకుండా లేదు, ఇంకోరికి ఏమన్నా జరిగిందంటే లేదు. అది మా ఆయన నాకు నేర్పించిండే విద్య. ఎవ్వరు వాళ్ళు వీళ్ళని తేడా చూపించకూడదు. ఏం కష్టాలు వచ్చినా నువ్వు ముందు ఉండాలా. నేను ఇంతవరకు ఇట్లే చేసినాను, నువ్వు అలాగే చేయాలని నాకేం చెప్పినాడు. ఆయన జ్ఞాపకంతోనే ప్రతి ఒక్కరికి నేను ఏది అడగడం లేదు. దువా చేయండి మా ఆయన పేరు మీద అని చెప్తాను. మా ఆయన పేరు మీద అదొక్కటి తప్ప ఇంకోటి కోరుకోడు, అదే చేస్తా. ఇదండి, చూశారు కదండి ఈరోజు మరి ఆయన పేరు మీద, వాళ్ళ భర్త పేరు మీద మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు. మరి అదే విధంగా ఈ 22వ డివిజన్లో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మరి ఆమె ఇక్కడంతా అందరినీ సోదరభావంతో కలుపుకొని కుల మతాలకు అతీతంగా మరి ఇటువంటి సేవా కార్యక్రమాలను రంజాతో అదే విధంగా అనేక సమస్యల్లో ఉన్న వారికి వాళ్ళ పరిస్థితుల్లో తెలుసుకొని వాళ్ళకి చాలా ఆర్థికంగా ఉన్నవారు కాకుండా కూడా వారి వంతు ఎంతో సాయం చేయాలా, పేదవారికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ పనిచేసి వారి అంతా ఆదరణ ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉంది, ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది చేస్తా సేవ చేస్తాను? ప్రతి సంవత్సరము ఈ అమ్మ 400-500 జనానికి ఇస్తుంది. మేము ఇదే కోరుకుంటాం. ఆ అమ్మాయికి ఇంకా దేవుడు బాగా ఉత్పత్తి అయ్యి బాగా ఇచ్చి ఇంకా ఇంత జనానికి ఇంకా తెలుగు వాళ్ళ పండుగ ఇప్పుడు ఉగాది వస్తుంది అయినా ఆ పాప ఏ ఇబ్బంది లేకుండా తెలుగు కానీ ఇచ్చింది. ఎందుకంటే ఉగాది ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు మనుషులే కదా మా మాదిరి అని అనుకొని ఇచ్చాంది తను. అందుకోసం ఎలక్షన్ లో అవకాశం వస్తే వదులుకుంటే సీనే లేదు, డెఫినెట్ నిలబడుతుంది. మేము ఆమెకు సహాయం చేస్తాం. మరికొంతమంది కూడా ఇక్కడ ఆమెకు తోడుగా ఉంటా ఉన్నారు. మరి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాము. చెప్పండి అన్న, మొత్తం ఇక్కడంతా ఇదంతా కారణం ఏంటి అసలు? గత 26 సంవత్సరాలుగా జయబునమ్మ గారు రంజాన్ తోఫా ఇస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరము బీదవారికి రంజాన్ తోఫా ఇస్తూనే ఉన్నారు. అదే కాకుండా మామూలుగానే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి అంతో ఎంతో సాయం కూడా చేస్తారు. ఎవరైనా మరణించినా కానీ, ఆరోగ్యం బాగాలేకున్నా కానీ, ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి డబ్బు సాయం చేస్తారు. వాళ్ళకి సరుకులు కూడా, ఫ్రీ సరుకు కూడా ఎంతో మంది కూడా చాలా సార్లు ఇచ్చినారు. ఇలాగే సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. నేను బుడ్డప్ప నగర్ నుంచి మాట్లాడుతున్నాను. బుడ్డప్ప నగర్ జేబునక్క తరపు నుంచి మాట్లాడుతున్నాను. అన్న సంవత్సరం ఆ యొక్క సరుకులు పంచుతుంది ప్రతి ఒక్కరికి. హిందూస్ అనేది లేదు, అట్లనే ప్రతి ఒక్కరికి. ముస్లింలకి అయితే ఇంటికే పోయి చేస్తుంది ఆమె.
ఒకవేళ తను పోలేకపోతే మాకు చెప్పి చేర్చడము. చాలా మంది ఉన్నారు ఇక్కడ. తను చెప్పిన వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా ఇస్తుంది. నేను చెప్తేనే ఇవ్వాలా, తను చెప్తేనే ఇవ్వాలని అట్లేదు. సంవత్సరం ఇస్తుంది. ఈసారి ఇంకా ఎక్కువ పెంచుతున్నారు. దేవుడు సల్లగా చూస్తే రేపు సంవత్సరం కూడా ఎక్కువ పెంచుతారు. వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు సేవ అనేది వాళ్ళు బ్లడ్ లోనే ఉంది. ప్రతిసారి హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళ దగ్గర చూసి మేము నేర్చుకుంటున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని అక్క తరఫున ఈ రంజాన్కి వాళ్ళ భర్త కోసమే, ఇది ఎప్పుడు చేసినా తన వాళ్ళ భర్త కోసమే చేసేది. నాకు ఇచ్చిన ఈ అవకాశం కోసం జయబునక్క గారు సంవత్సరం గత 20 సంవత్సరాల నుండి సరుకులు రంజాన్ తోఫా పంచుతున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదములు. ఇదే కాదు, ఎవరికన్నా ఆరోగ్యాలు బాగాలేకున్నా, ఎవరికన్నా ఏమైనా సమస్య ఉన్నా వాళ్ళ ఇంటికి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి సహాయం చేస్తుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. నమస్కారం, నా పేరు లీలావతి. అందరికీ నమస్కారం, నా పేరు లీలావతి. 19 సంవత్సరాల నుంచి ఇదే బుడ్డప్పనగర్లో ఉంటున్నాము. జయబున ఒక్కరు చూస్తూనే ఉన్నాము. చాలా కులమత భేదాలు లేకుండా అందరికీ సమానమైన ధోరణితో చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మా ఫ్యామిలీకి చాలా ఏదైనా కష్టంలో ఉన్నా కానీ ఆమె రోల్ మోడల్గా మేము నేర్చుకున్నాము. ఎట్లా కష్టపడితే ఇట్లా ఫ్యామిలీని ఇట్లా మలుచుకోవాలా, అట్లా మలుచుకోవాలా అనే విధానం కానీ, కష్టం ఉండే వాళ్ళని ఇది ఇట్లా బయటికి రాలా, ఇట్లా చేయాలన్నాను కానీ చాలా రోల్ మోడల్గా చెప్పడం జరిగింది. ఐక్య స్ఫూర్తితోనే ఏదన్నా కానీ మా కుటుంబానికి అయితే చాలా, అలాగని మా ఒక కుటుంబానికే కాదు అందరికీ కూడా సహాయము, కష్టంలో బయట పడాలని దగ్గరికి పిలుచుకొని ఒక చేయి తట్టి భుజం తట్టి ఇట్లుండల్లా అట్లుండల్లా అని ధైర్యం చెప్పి బాగా ఉండాలా, మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పి చాలా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. మాకైతే కానీ ఎప్పటికే కానీ మాకు చాలా సహాయం చేసింది. అసలుకి అటువంటి అక్క ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటాను. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. నా అక్క అందరూ ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను. అన్న ఇక్కడ దాదాపు 10 ఏళ్ళ నుంచి అక్క చేస్తూ ఉంది. ఇది రంజాన్ తోఫా అని కుల మత సమేతం ఏమీ లేకోకుండా అందరికీ హెల్ప్ చేస్తుంది. అన్న ఆత్మకు శాంతించాలని కోరుకుంటున్నాను. అక్క 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు కదా సరుకులు బాగా. నేను 10 ఏళ్ళ నుంచి తీసుకుంటాను. రంజాన్ పండగకి బియ్యము, బ్యాళ్ళు, నూనె అన్ని ఇస్తారు సార్. ప్రతి ఒక్కరిని పేదవాళ్ళు అనేది లేదు, ఎవరు లేదు, ఎంతమందినైనా పిలిచి తన శక్తి కొద్దీ పంచుతుంది. ప్రతి సంవత్సరము బీదా సాదా అందరినీ పిలిపించి పేరున పిలిపించి పంచడం ఇది చాలా ఇది అయిన పని. చాలా మంది ఎంతో సంతోషపడుతున్నారు ఇట్లా ఇస్తా అంటే. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని मनस्फूर्ति। नमस्ते जयबुन को नमस्ते, बच्चा को नमस्ते। सब जन सौदा देती है, सब जन अच्छा होना का तो देती हो। किसका तेलंगा नहीं मुसलमान है, सब जन देती हो। నా పేరు లింగమయ్య, బుడ్డప్పనగర్. అక్క కొద్ది కాలం నుంచి అక్క రంజాన్ తోఫా ఇస్తుంది. కులమత అతీతంగా అందరికీ సేవ చేస్తుంది. అక్క జీవితాంతం ఇది విధంగా ప్రజలకు అందరూ సేవ చేయాల్సిందిగా దేవుడు ఆమెకు మనకి ఆయురాగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కదండి, మరి ఇక్కడ అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి వాళ్ళకి రాజకీయంగా కూడా అవకాశం వస్తే ఇక్కడ ఈ కాలనీలో మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు. మరి అదే విధంగా ఈ రోజు రంజాన్, ఉగాది పండుగ సందర్భం రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి ఎక్కువ శాతం అందరినీ సరిసమానంగా ఈ రోజు రంజాన్ తోఫా మరియు ఉగాది కానుక కూడా అందజేస్తున్నట్లు అందరూ తెలియజేస్తున్నారు. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.